హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజు పలావ్ అన్నం చేయబోతున్నాను. అది ఎట్లా తయారు చేయాలో నేను చూపిస్తాను చూడండి. ముందుగా వచ్చేసి మనము మసాలాలు వేసుకోవాలన్నమాట. ఈ మసాలా వచ్చేసి కొబ్బరి, ధనాల పొడి, చెక్క, లవంగాలు. ఇది వచ్చేసి టమాటా పేస్టు. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఎర్రగడ్డ పేస్టు. ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట. ముందుగా మనం బియ్యం నానబెట్టేసుకున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, బఠానీలు ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. బఠానీలు ముందుగానే, కొంచెం కరివేపాకు. ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనము ఇందులోకి ఎర్రగడ్డలు అవన్నీ వేద్దాము. కొంచెం హీట్ కావాలన్నమాట. అంటే పలావ్ రైసే చేయబోతున్నాను. అంటే డిఫరెంట్ అనమాట. పలావ్లోకి బఠానీ వేస్తాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఎర్రగడ్డలు వేసేసుకున్నాము. అది బాగా గోల్డెన్ కలర్ వరకు వచ్చేలాగా బాగా మగ్గనిచ్చేద్దాం. ఎర్రగా కావాలన్నమాట ఎర్రగడ్డలన్నీ. ఎర్రగా అయిపోయాక తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకున్నాము. ఈరోజు సండే స్పెషల్ కదా ఫ్రెండ్స్, అందుకే నేను ఇది చేయబోతున్నాను. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఉర్లగడ్డ, వంకాయ కూర, మసాలా వేసి బఠానీలు కూడా వేస్తాను అందులో కూడా. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్స్ అన్నీ వేసేసాం కదా, కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా దీంట్లోనే వేయించుకున్నాము ఫ్రై లాగా. దాని తర్వాత మసాలాలు వేసుకున్నాం ఇందులోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అన్ని మసాలాలన్నీ మొత్తం అన్నీ వేసేసుకున్నాను. ఇది బాగా ఎర్రగా అయిపోవాలి, మసాలా అంతా బాగా ఉడికిపోవాలన్నమాట. దాని తర్వాత మనం నీళ్ళు పోసుకుందాం. ఇందులోకి ఉప్పు కూడా వేయండి తగినంత. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ముందుగా నీళ్ళు పోసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, దానికి 6 గ్లాసులు నీళ్ళు, 6 గ్లాసులు నీళ్ళు పోసేసిన అనమాట. 3 గ్లాసులు బియ్యానికి. ఇది బాగా మరిగినాక ఆ తర్వాత మనం బియ్యం వేసేసుకున్నాం. ముందుగా నానబెట్టేసుకున్నాం కదా, ఆ బియ్యాన్ని ఇందులోకి వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కేసరి అయితే వచ్చేసింది. బాగా ఉడుకుతాం చూడండి, తెరులుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము బియ్యాన్ని వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఇందులోకి బియ్యాన్ని అయితే వేసేసుకున్నాము చూడండి. ఇవన్నీ బఠానీ కనిపిస్తుంది. ఇది మొత్తం నీట్గా ఉడికిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, మన కేసరి అయితే వచ్చేసింది. ఇప్పుడు వంకాయ కూర చేద్దాము. వంకాయ కూరలో వంకాయలు, ఎర్రగడ్డ, బఠానీ, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఉడకబెట్టేసాము. ఉడకబెట్టేసిన తర్వాత దాంట్లో మసాలా కూడా వేసేద్దాము. మసాలా వేసిన తర్వాత కొంచెం మగ్గబెట్టేసి మళ్ళీ వచ్చేసి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవడం. ఫ్రెండ్స్, వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన పలావ్ అయితే బఠానీ పలావ్ రెడీ అయిపోయింది. దానిపైన వచ్చేసి మనము కస్తూరి మెంతి వేసేసుకోవాలి. లాస్ట్లో ఇమురుతుంది కదా అప్పుడు. ఇదిగోండి చక్కగా వచ్చింది చూడండి నీట్గా. ఇదిగోండి బఠానీ పలావ్. ఇది వచ్చేసి వంకాయ కూర, ఉర్లగడ్డ, బఠానీ. ఆల్రెడీ నీళ్ళు వేసేసుకున్నాను అందులో కూడా కస్తూరి మెంతి వేసుకోండి. ఇదొకటి మనకు బాగా నీట్గా తెరలాలన్నమాట. బాగా ఉడికిపోవాల. నీళ్ళు వేసి ఉంచేసిన అనమాట. మసాలా గిసాలా అన్నీ వేసేసిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మాది పలావ్ అన్నాము. ఇది వంకాయ కూర, ఉర్లగడ్డ, బఠానీ రెడీ అయిపోయింది. ఈరోజు సండే స్పెషల్ కదా, అందుకని ఇది చేసేసిన అనమాట. తొందరగా ఫాస్ట్గా అయిపోతుందని. చూడండి ఎట్లా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చూడండి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది. కాలుతుంది అందుకే చూడండి.
చూడండి ఫ్రెండ్స్. చూడండి మా పిల్ల టేస్ట్ చేసి చూపిస్తాడు. రారా. బాగుంది. సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.